శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం జూన్ నెల సనాతన సార్ధలో శ్రీ చతుర్వేది నరసింహశాస్త్రి గారి యొక్క రచన నివేదన. సాయిరామ్. ఎవరివో నిన్ను నేనెరుగజాలను సుమా, ప్రభుడవో సకుడవో ప్రాణనాయకుడవో, ఒక చూపుతో భీతి కొలిపి ఒక చూపులో ప్రీతి నిలిపి, దూరాల నుండి శాసించి దరి చేరవచ్చి దీవించి, దూరాల నుండి శాసించి దరి చేరవచ్చి దీవించి, మోము ప్రక్కకు తిప్పి నేర్పించు గోముగా పలికి మురిపించు, నిన్ను నీ మనసు నీకెత్తింతు, నిన్ను ఏ మనసు కీర్తింతు, నిన్ను ఎవరంచు గుర్తింతు. ఈ ప్రశ్న హృదయంలో తల ఎత్తినప్పుడు నీ మూర్తి నా కనుల ముందు మెదులుతుంది. మహాక్లేశ వినాశకమైన నీ సుందర కేశ పరివేశంలో శివుని జటాజూటం, ప్రసన్న వదనంలో దీపించే మందహాసంలో మాధవుని మృదులాధారాల దోపూచులాడే చిద్విలాసం, మహిమా విలాసితమైన లీలాలకల లీలా వినోదంలో కమల సంభవుని అపార సృజన విచిత్రం, అపూర్వానందం, నీలోని త్రిమూర్తుల సమగ్ర స్ఫూర్తి. ఒక్క మౌన వీక్షణతో అజ్ఞానావరణం అదృశ్యం చేయగల నిశ్శబ్ద పరతత్వ వ్యాఖ్యాతమైన దక్షిణామూర్తివి నీవే. ఒక్క విద్యుత్ స్పర్శతో శోక మోహ సకలామయ బాధలు హరించే భవరోగ ధన్వంతరివి నీవే. అధర్మ దుశ్శాసనుడు ధర్మ దుర్యోధనుని ప్రోద్బలంతో స్వధర్మాంబారులు అపహరిస్తుంటే, అసహాయ భరత జనాన్ని పాంచాలి అయి ఆక్రందిస్తున్న వేళ అక్షయ వస్త్ర ప్రదానం చేసి రక్షించడానికి తరలివచ్చిన దక్షిణామూర్తివి నీవే. తరలివచ్చిన దాక్షిణ్యమూర్తివి నీవే. విషభాండమై జీవితం వెగటుగా తోచినప్పుడు సర్వమా నీ మహాప్రసాదమే అనేటువంటి తలపు మెరసి అమృత కలశమైపోతుంది. నా ఖేద మోదాలలో విజయ పరాజయాలలో నీ లీలా విలాసాన్ని గుర్తించుకున్న వేళ నా హృదయం ఆనంద మందిరమైపోతుంది. పెనుగాలికి గూడు కూలిన పక్షి వలె ఆర్తనాదం చెలరేగిన అంతరంగంలో నీవే నా ఏకైక శరణ్యమనే విశ్వాసం కొండంత బలంతో నన్ను పొంగిస్తుంది ప్రభు. నీ అడుగులు సాగే దారుల్లో వెదజల్లిన రంగుల పోలరేగపై నీ మృదువదనాలు కళ్ళకు అద్దుకోవాలని, నీ శయన మందిర కవాటంలోంచి ఒక వెన్నెల కిరణమై నిశ్శబ్దంగా నీ మధుర మోహనమూర్తిని తనివి తీరా సందర్శించాలని ఆర్తుల ఆదరించి అనుగ్రహించే వేళ స్వేద బిందు సిక్తమైనటువంటి నీలాలక వజ్ర సంయుక్తమైన ముఖారవిందాన్ని ఒక కమ్మ తెమ్మెరపై వచ్చి కనరాని వింజామరతో సేవించాలని. ఆహా, ఎన్నో పేరాసలు స్వామి, ఎన్నో పేరాసలు. నీ సేవ ఒక్కటే పెనుచిగట్లు మెరుపుల త్రోవ, భయంకర జలది దాటించగల బంగారు నావ, నా శిశిర జీవిత వనసీమకు ఆమెనివై అరుదించిన స్వామి నేనేమని వర్ణించగలను. నీ అనుగ్రహ శీతల సుధా నిశ్యందంతో నిండిన భావనలే అక్షయ సౌభాగ్యం. నీ తలుపుల తేనెలతో పులగించే జీవితమే పావన పూజా ప్రసూనం. నీ ప్రేమదీప్తి సోకిన హృదయమే నిర్మల నిరంతర నీరాజనం. స్వామి, నీ సన్నిధి మాకు తరగని పెన్నిది. స్వామి, నీ సన్నిధి మాకు తరగని పెన్నిది. నీ కారుణ్యమే మాకు ఏకైక శరణ్యం. అది లేని జీవితం, దారి లేని దాటరాని అరణ్యం. అవును స్వామి, అది లేని జీవితం, దారి లేని దాటరాని అరణ్యం. అవును స్వామి, నీది కానట్టి నామము లేదు, నీవు లేనట్టి స్థానము కానరాదు. కానీ మనసు చీకట్లు ముసురుకున్నప్పుడు, కాలు ముందుకు సాగనప్పుడు భారమైనది నాదు గమనము, దూరమైనది నీదు ధామము. చింతలన్నీ తీర్చినను నీ చెంత చేర్చవా దీనబంధు, నీ చెంత చేర్చవా దీనబంధు అని మనసు ఆక్రోశిస్తుంది స్వామి. నీ చింతనలతో గుబాళించే జీవితమే ఆనందనందనం స్వామి. నీ చిరంతన సారథ్యములో మంట నుంచి మింటికి సాగే చందనం స్వామి. సాయిరామ్. చతుర్వేది నరసింహశాస్త్రి. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। जय साई राम, जय साई राम। ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.